చిరుధాన్యాలలో అన్నిటికంటే రాగులకి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. ధాన్యాలన్నిటిలో ఎక్కువ కాల్షియం ఉన్న మొట్టమొదటి ధాన్యం రాగులే. మరి 100 గ్రాముల పాలల్లో 120 mg కాల్షియం ఉంటుంది. నీళ్లు కలిపిన పాలల్లో అయితే 90 mg కాల్షియం, 80 mg కాల్షియం మాత్రమే ఉంటుంది. కానీ 100 గ్రాముల రాగుల్లో 366 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పాల కంటే 3 టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం రాగులు. కాల్షియంలో రాగులు రిచ్ అని ఏనాడో మన పెద్దలకి ఋషులు తెలుసుకుని ముసలవారికి, ఎముకలు వీక్గా ఉన్న వారికి రాగి జావ తాగటం అనే ఆచారం పెట్టారు. రాగి పిండితో టిఫిన్స్ కానీ, అట్లు కానీ ఇట్లాంటివి వేసుకోవడం నేర్పారు. అలాంటి రాగుల్ని పిండి చేసుకుని ఒట్టిగా తినే కంటే ఇట్లా కాల్షియం రిచ్ కోసం రాగుల్ని మొలకట్టి తిన్నారనుకోండి, అందులో ఔషధ గుణాలు ఇంకా పోషకాలు బాగా పెరుగుతాయి, కాల్షియం కూడా బాగా ఉంటుంది. కాబట్టి మొలకల గట్టిన రాగి పిండిని గనక మనం ఇళ్లల్లో వాడుకుంటూ ఆ పిండి ద్వారా మీరు పుల్కాలు చేసుకునే బదులు వేడి చేస్తుంది గోధుమ పిండి పుల్కాలు వద్దు, రాగి పిండి రాగి రొట్టెలు చేసుకోండి. మొలకలు కట్టిన రాగి పిండి రొట్టెలు చాలా పోషకాలు ఉంటాయి. అలాగే రాగి పిండితో అట్లు వేసుకోండి, రాగి పిండితో అప్పాలు చేసుకోండి, రాగి పిండితో ఇతర స్నాక్స్ చేసుకోవచ్చు, రాగి పిండితో జావ చేసుకోవచ్చు. మొలకలు కట్టిన రాగిపిండి జావ ఖర్జూరం పేస్ట్ వేసి కనుక మీరు చేసుకుంటే, ఇప్పుడు మన ఆశ్రమంలో ది గుడ్ హెల్త్ వారు అందించే మన ఆశ్రమానికి ఫ్రీగా వాళ్ళు ఇస్తుంటారు రాగిపిండి, మొలకలు కట్టిన రాగిపిండి. ఆ రాగిపిండి ఖర్జూరం పేస్ట్ వేసి జావగా చేసేసి రాగి జావ మా స్టాఫ్ 700 మందికి రాగి జావ మనం ఇస్తుంటాం. సాధకులు కూడా రాగి జావ ఖర్జూరం పేస్ట్ వేసింది ఆశ్రమంలో అందిస్తూ ఉంటాం అన్నమాట. అంటే చాలామంది మొలకలు కట్టిన రాగిపిండిని అమ్ముతారు, కానీ మొలకలు కట్టకుండా కూడా అమ్మేసేసి వ్యాపారం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మనము నమ్మకంతో కొన్ని ప్రొడక్ట్స్ వాడుకోవాలి. కాబట్టి మొలకలు కట్టిన రాగిపిండి ఇలాంటి చక్కటి లాభాలు బాగా అందిస్తుంది. కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రాగిపిండి మొలకలు కట్టిన దాన్ని ఇట్లా వాడుకుంటే ఈ లాభాలన్నీ మనం పొందవచ్చు.